ఉంది. మరి ఆ తర్వాత వాడు ఈ మధ్యకాలంలో జైలుకి పోవడం, తర్వాత వాడు మళ్ళీ తిరిగి మరి బెయిల్ మీద వచ్చినట్టున్నాడు. వాడు తర్వాత ఏదో దొంగ సర్టిఫికేట్స్ కూడా పెట్టి అడ్డదారిలో బెయిల్ తెచ్చుకోవడం, కోర్టును కూడా మోసం చేసినటువంటి కేసులో వాడు ఒక డెకాటీ అని తెలిసింది. డెకాటీ తర్వాత ఈ సెటిల్మెంట్లు దందాలు, ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వీడు బూతులు తిట్టడం, సెటిల్మెంట్లు దందాలు చేయడం, అక్కడ పోలీసుని బెదిరించడాలు, ఇవన్నీ చాలా చేసేవాడు. వాడు పెద్ద డెకాటీ అని చెప్తూ ఉంటారు. తర్వాత వాడి మీద కేసులు పడ్డాయి, సోషల్ మీడియా కేసులని అవన్నీ ఇవన్నీ. తర్వాత ఏదో మహిళలను బెదిరించి ఆస్తులు లాక్కున్న సంథింగ్ ఇక చాలా కేసుల్లో వాడు ప్రస్తుతానికి ముద్దాయిగా ఉన్నాడు. సో అట్లాంటి వాడు కూడా గతంలో ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో మాట్లాడారని చెప్పని ఏదో కారు కట్టేసి